ఆ పాత కేసులకు దీనికి ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇటీవల తెనాలి ఐతానగర్ లో ముగ్గురు యువకులకు పోలీసులు ఓపెన్ లాఠీ ట్రీట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాళ్ళు గంజాయి ముఠా అని పోలీసులపై చేయి చేసుకున్నందుకు అలా చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి బ్యాచ్ కి చెందిన సదరు రౌడీ షీటర్లు గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడుతున్నారని, గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు వాళ్ళపై రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. ఇదే విషయంపై హోమ్ మినిస్టర్ అనిత కూడా తాజాగా స్పందించారు. తప్పు చేసిన వాళ్ళకి కులం మతం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జగన్ కులాలను మతాలను రెచ్చగొడుతున్నట్లు ఆమె ఆరోపించారు. వీళ్లను పరామర్శించడానికి ఇప్పుడు జగన్ తెనాలి వెళ్లడంపై సర్వత్రా విమర్శలుస్తున్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే ఇలా రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్తున్నారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత కేసులకు దీనికి ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. గతంలో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ తన దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసిన ఓ దళిత యువకుడిని కొట్టి చంపి శవాన్ని మృతుడి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అయితే ఆ ఎమ్మెల్సీని వైఎస్ జగన్ ఇంకా పార్టీలో కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవంటూ నిరసన తెలిపిన డాక్టర్ సుధాకర్ ని రోడ్డున వేసుకొట్టారు. ఇక రఘురామకృష్ణరాజును అయితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న కోణంలో కస్టోడియల్ టార్చర్ చేశారు. రాజమండ్రిలో దళితునికి శిరోముండనం జరిగింది. ఇలా వైసీపీ హయాంలో చెప్పుకుంటూ పోతే దళితులపైన అనేక దాడులున్నాయి. అయితే ఆ సమయంలో వారందరినీ పరామర్శించని జగన్ నేడు రౌడీ షీటర్లను పోలీసులు శిక్షిస్తే ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యం గురిచేస్తోంది. ఇక మాజీ మంత్రి రోజా ఒకానొక సందర్భంలో తాము ఏమీ ఎస్సీ ఎస్టీలు కాదంటూ వ్యాఖ్యానించింది. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అయితే ఓ వ్యక్తి హత్య చేసినంత మాత్రాన పోలీసులకు అతన్ని కొట్టే హక్కు లేదని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ వైసీపీపై దళితుల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. దీనికి తోడు ఇప్పుడు వైసీపీ మళ్లీ దళితులను అడ్డం పెట్టుకుని జరిగిన విషయం తెలుసుకోకుండా జగన్ తెనాలి వెళ్లాలనుకోవడం ఇప్పుడు సొంత పార్టీ నేతలకు మింగుడు పడ్డం లేదట. జూన్ 4న వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం ఈ చర్యతో డైవర్ట్ అయిపోతుందని కంగారు పడుతున్నారు. ఇక జగన్ తెనాలి టూర్ ఎటువంటి వివాదాన్ని తీసుకొస్తుందో చూడాలి. ఆ పాత కేసులకు దీనికి ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. మాట్లాడాల్సిన